భారతీయ సాంప్రదాయంలో అత్యంత శుభప్రదమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈరోజు మనం ఏ పని మొదలుపెట్టినా అది వృద్ధి చెందుతుంది అని మన నమ్మకం. అసలు ఈ రోజున బంగారం ఎందుకు కొంటారు? దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటి? ఈరోజు మనం చేయవలసిన పనులేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి రోజున అక్షయ తృతీయ జరుపుకుంటాం. ఈ రోజునే సింహాచలం చందనోత్సవం అని కూడా పిలుస్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున సూర్యుడు మరియు చంద్రుడు ఇద్దరూ తమ గరిష్ట ప్రకాశంతో ఉంటారు. అందుకే ఈ రోజంతా అభూత ముహూర్తం, అంటే ఎటువంటి పంచాంగం చూడకుండానే ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ప్రధానంగా పురాణాల ప్రకారం కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే, కృతయుగం ముగిసి త్రేతాయుగం ఈరోజే ప్రారంభమైంది అని చెబుతారు. అలాగే స్వర్గం నుండి గంగానది భగీరథుని తపస్సును మెచ్చి భూమికి దిగివచ్చింది కూడా అక్షయ తృతీయ రోజే అని కూడా చెబుతారు. అలాగే పేదవాడైన కుచేలుడు శ్రీకృష్ణుని కలిసి అటుకులు ఇచ్చినప్పుడు శ్రీకృష్ణునికి అతనికి అక్షయమైన సంపదను ప్రసాదించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అలాగే వనవాసంలో ఉన్న పాండవులకు సూర్యభగవానుడు అక్షయ పాత్రను ప్రసాదించింది కూడా ఈ రోజే. అలాగే విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. చాలామంది అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే అని అనుకుంటారు. శాస్త్రం ప్రకారం ఈ రోజున ఏ వస్తువు కొన్నా అది ఇంట్లో అక్షయంగా ఉంటుంది అని నమ్మకం. బంగారం లక్ష్మీ స్వరూపం కాబట్టి ఐశ్వర్యం పెరగాలని అందరూ బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే కేవలం బంగారం మాత్రమే కాదు, భూమి, వాహనాలు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అత్యంత శ్రేష్టమైన రోజు. అక్షయ తృతీయ రోజున మనం చేయవలసిన కొన్ని ముఖ్య పనులు ఏమిటంటే, ఉదయాన్నే తలస్నానం చేసి మహాలక్ష్మిని, విష్ణుమూర్తిని పూజించాలి. అలాగే వీలైతే కనకదార స్తోత్రం కూడా పఠించాలి. తరువాత అక్షయ తృతీయ నాడు చేసే దానానికి అనంతమైన పుణ్యం వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో చల్లని నీరు అంటే చలివేంద్రాలు, మజ్జిగ, గొడుగు, అలాగే చెప్పులు దానం చేయడం చాలా మంచిది. అలాగే మన పూర్వీకులను స్మరించుకుని తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగుతాయి అని కూడా చెబుతారు. చివరిగా ఒక్క మాట, అక్షయ తృతీయ అంటే మన దగ్గర ఉన్న సంపదను ప్రదర్శించడం కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో తోటివారికి సహాయం చేయడం. బంగారం కొంటే ఇంట్లోకి లక్ష్మి వస్తుందని మనం నమ్ముతాం. కానీ ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు, దాహంతో ఉన్న వారికి గుక్కెడి నీళ్లు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి కళ్ళలో కనిపించే తృప్తి ఉంది చూసారా, అదే అసలైన లక్ష్మీ కటాక్షం. ఈ అక్షయ తృతీయ నాడు మనలో ఉన్న కోపాన్ని, అసూయను క్షయం చేసుకుందాం. ప్రేమను, దాన గుణాన్ని అక్షయం చేసుకుందాం. అక్షయ తృతీయ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు, అదొక పవిత్రమైన ఆధ్యాత్మిక పర్వదినం. ఈరోజు మనం చేసే మంచి పనులు, ఇచ్చే దానాలు మన జీవితంలో సుఖశాంతులను అక్షయం చేయాలని కోరుకుందాం. ఒక్కసారి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.